మేము 6:30కు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఇక్కడ నుండి బయలుదేరుతుంది. ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులకు, మండప నిర్వాహక సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ముందే అనుకున్నట్టు ఈ రోజంతా కూడా భక్తులని ఆపి ఇక్కడ భక్తి కార్యక్రమాలు ఏవైతే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ కూడా ఆపేసి ఈరోజు మొత్తం దీన్ని తరలించడానికి ఏమేమి ప్రక్రియ చేసే అవసరం ఉంటుందో అదంతా కూడా చేసి మా పోలీస్ అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని విజయవంతంగా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈసారి మేము ఏం చేసామంటే మా ఆఫీసర్లు అందరూ వెళ్ళి సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, మాదన్నపేట్, సంతోష్ నగర్, చతినాక ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ విగ్రహాలు ఎక్కువగా ఉంటాయో వారందరితో మాట్లాడి నిన్న నేను కూడా వెళ్ళి వాళ్ళతో అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారిని రిక్వెస్ట్ చేశాను. ఉదయము తొందరగా బయలుదేరాలి, 6:30, 7 వరకే బయలుదేరి వారు వచ్చేస్తే 1:30 వరకు వారు సిద్ధంగా ఉంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోతే దాని తర్వాత వారు రెడీగా ఉంటే అన్ని ఆ విగ్రహాలని కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది. మనకు ప్రజలందరికీ బాగుంటుంది. నెక్స్ట్ డే మళ్ళా ట్రాఫిక్ జామ్స్, వేరే సమస్యలు రాకుండా అందరు కూడా కోఆపరేట్ చేయాలని, వారి సహకారం అందించాలని మేము అందరికీ మరోసారి మండప నిర్వాహకులకు, సిటీ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను నా వైపు నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను. 1:30 వరకు అయిపోతుంది మధ్యాహ్నం.